नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। వెళ్ళాను మొత్తం హైదరాబాద్ ఎక్కడ ఏ ప్రాంతం నుండి కిషన్ గంజ్ అంటే తీసుకొచ్చినటువంటి డిస్ట్రిబ్యూటర్ షాప్ పేరు కృష్ణాపూర్ మొత్తం ఏంది 1000 కేజీల 5 మొత్తం అంటే రెగ్యులర్గా తీసుకొస్తారా మీరు ఉండేది ఎక్కడ మీ పేరు ఇంటి పేరు అల్లంపల్లి ఈరోజు మధ్యాహ్నం సమయంలో 1:30 ప్రాంతంలో మనకు మన హైదరాబాద్ నుంచి వెళ్ళి మాల్కు మన నల్ల బెల్లం సరఫరా అవుతుందని ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే మేము మధ్యాహ్నం మొత్తం అక్కడ ఏదైతే ఇబ్రాహీంపట్నం చెరువు దగ్గర మేము మన రూట్ బాల్ చేస్తున్నాం. రూట్ బాల్ చేసే సమయంలో ఈ వెహికల్ వచ్చేసి మన మారుతి ఓమ్ని మన వెహికల్ హైదరాబాద్ నుంచి వెళ్ళి వాళ్ళ సొంత షాప్ అయిన మాల్లో శ్రీ ఆంజనేయం షాపింగ్ సెంటర్కు ఇతను తీసుకెళ్తారు కదా మన హైదరాబాద్ నుంచి వెళ్ళి మాల్ షాప్ వచ్చే సందర్భంలో మనకు మన వెహికల్ నెంబర్ వచ్చేసి మారుతి ఓమ్ని AP 13K4013 వెహికల్ నెంబర్ AP 13K4013. అయితే ఈ సమాచారం మేరకు దీన్ని మన తనిఖీ చేయగా మనకు సుమారు 500 కిలోల నల్ల బెల్లం మరియు 100 కిలోల పటిక లభించింది. తదుపరి విచారణ చేయగా ఇతను మన మాల్లో ఇతను ఓన్ షాప్ ఉంది. అదే శ్రీ ఆంజనేయం షాపింగ్ మాల్ పేర్ల షాప్ ఉంది. అక్కడ ఇతను మన ఈ నల్ల బెల్లం మన వివిధ గ్రామాలకు మన పర్సన్స్ విక్రయిస్తున్నాడని మాకు సమాచారం అంటే మాకు చెప్పిండు. ఏ విలేజ్ అంటే మంతన్గోరల్లి, నల్లవల్లి, తర్వాత మన మరికొండ మండలంలో మరికొన్ని విలేజ్లకు సప్లై చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం పూర్తి వివరాలు షాప్లకు ఏం లేదు. ఎవరైతే మన సారా పెట్టుకుంటారో వాళ్ళకు మనకు 5 కిలోలు 6 కిలోలు 10 కిలోలు లెక్క వాళ్ళు ఇతను ఇస్తున్నట్టు ఉన్నది. ఎవరికి ఇచ్చిండు ఏంటనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకుంటాం. అంటే మీ ఎక్సైజ్ ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం ఒక షాప్లో ఎంతవరకు నిల్వ ఉండొచ్చు సార్? అంటే పోర్టబుల్ పర్పస్లో మనకు మన రిక్వైర్మెంట్ బట్టి మనకు ½ కేజీ వాళ్ళకు ఇవ్వచ్చు. ఆడ ఉన్న రిక్వైర్మెంట్ బట్టి అది వాళ్ళకు మనకు సారా పర్పస్లో బెల్లం ఇవ్వదు. అది ఎన్ని కిలోలు కావచ్చు. అంటే ఒక షాప్లో ఒక వ్యక్తి ఒక షాప్ యజమాని ఎంతవరకు నిల్వ ఉంచుకోవచ్చు? నిల్వ పర్టికులర్ ఇంత ఉండదు. అతను ఏంటంటే మనకు ఇది ఎట్లా వస్తామంటే ఫస్ట్ ఎవరైతే మన సారా తయారీదారులో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అది బెల్లం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి మీకు బెల్లం ఇస్తున్నారని. అయితే వీళ్ళు షాపులు అమ్మేటోళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరికి ఇస్తున్నాం అనేది వాళ్ళ ఆధార్ కార్డు అవన్నీ వాళ్ళు రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ సప్లై అవుతున్నది వాళ్ళ రికార్డు మన మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు సంబంధిత ఎక్సైజ్ ఆఫీసర్లో వాళ్ళు ఇవ్వాలి. మేము వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మనం చూపించాలి, యజమాని చూపించాలి. అంటే మేము ఈ పలానా ఆధార్ కార్డుకి ఇచ్చినాం, పలానా వాళ్ళకి ఇస్తున్నాం అంటే వాళ్ళు అమ్మేది క్రైమ్కి వెళ్ళొద్దు. వాళ్ళ కూడా అదే చెప్తున్నాం, క్రైమ్కి చూసుకో, ఏదైతే సారా తయారీ దారిలో పోకుండా చూసుకోమని చెప్తున్నాం. అంటే ఓకే, అంటే మీరు అన్నట్టు ½ కేజీ వరకు ఒక వ్యక్తికి వ్యాపారస్తులు విక్రయించవచ్చు అని చెప్పి. అయితే అది మ్యాక్సిమం ఎంతవరకు విక్రయించవచ్చు? లిమిటెడ్ ఏమున్నా రిక్వైర్మెంట్ బట్టి. అంటే వాళ్ళు మ్యాక్సిమం క్వాంటిటీ ఎక్కువ ఉంది, పశువుల దానం ఉంది, వాళ్ళ పర్సన్ వచ్చే రెగ్యులర్ పర్సన్ ఉంటాడు. తర్వాత ఎక్కువ ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మ్ చేస్తే మేము మన వెరిఫై చేసుకుంటాం అంటే ఎక్కడికి వెళ్తుంది ఏంటనేది.